Factor Plus Bomb. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. అఖిలపక్ష సమావేశం, ధర్మాన వ్యవహారం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను ఆజాద్తో చర్చించినట్టు సమాచారం. అనంతరం కేంద్ర హోంమంత్రి షిండేతోనూ సీఎం భేటీ అయ్యారు. అధిష్టానం పెద్దల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే గవర్నర్, పీసీసీ అధ్యక్షుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర నాయకత్వం గవర్నర్, సీఎం, పీసీసీ అధ్యక్షుడితో విస్తృత స్థాయి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మంత్రాంగానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, పార్టీ అగ్రనేతలతో సీఎం భేటీలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఈ నెల 28వ తేదీన జరగనున్నటువంటి అఖిలపక్ష సమావేశంలో పార్టీ వ్యవహరించాల్సిన తీరు, అధిష్టానం యొక్క మనోగతం తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. గత గురువారం నాడు అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులంతా కూడా భేటీ అయ్యారు, రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. ఆ సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు గతంలో హోంమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్, వీరి ముగ్గురు కూడా సమావేశం అయ్యి వెనువెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగానే గవర్నరు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా వెంటనే ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ మేరకు వీరంతా కూడా ఢిల్లీ వచ్చారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్ తో దాదాపు గంట పాటు సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో ధర్మాన వ్యవహారంలో గవర్నరు తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు అఖిలపక్ష సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, అధిష్టానం యొక్క మనోగతం, అధిష్టానం యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉందన్న అంశాలపై చర్చ జరిగింది. అదేవిధంగా అఖిలపక్ష సమావేశం తర్వాత జరగబోయే పరిణామాలు, ఇతరత్ర అనేక అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తీరుతెన్నులు కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో కూడా రాష్ట్ర వ్యవహారాలపై క్షుణ్ణంగా పరిశీలించడం, తీసుకోవాల్సిన చర్యలు, అధిష్టానం యొక్క మనోగతము, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ముఖ్యమంత్రి వీరందరితో కూడా సమాలోచన జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికీ అందుబాటులో ఉన్నారు ఢిల్లీలో. ఈ సమయంలోనైనా వీరితో కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలు, నిర్ణయాలు, వీటిపై కూడా చర్చించేందుకు ఆస్కారం ఉంది. మొత్తానికి 28వ తేదీన జరిగే ఈ అఖిలపక్ష సమావేశంలో పార్టీ వ్యవహరించే తీరుపై ఒక స్పష్టత ఇచ్చే ఆస్కారం ఉన్నట్టుగా, ఈ సమావేశాలలో ఒక ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు ప్రసాద్.